మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. రేవంత్ కి తెలవక కాదు, కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నారు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు అప్పటికి. 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని. ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు, ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చెయ్యాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతో పాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం? రాహుల్ గాంధీ గారు కమ్యూనిటీతో ఆయన ఏ కులమా అని మీరు అడుగుతున్నారు, కానీ ఆయన ఏది సామాజిక వర్గానికి, పేదల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా, ఇందిరాగాంధీ మనుమడుగా ఆ పని మొదలు పెట్టుకున్నాడు. అందుగుంచే కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచి క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలన్నాడు. జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. ఎంతసేపటికి ఫిరోజ్ గాంధీ మీ తాత ఇట్లా, అరే ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడు బాబు, త్యాగం చేశాడు. 1950 నుంచి 50 వరకు ఎంపీ ఉంటే మళ్ళా గెలిచిండు ఆయన. ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. అంటే పార్సీ అంటే మైనార్టీలో వస్తారు.